కాస్టింగ్ కౌచ్ ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో కూడా కామన్గా అయిపోయింది. గత 2-3 సంవత్సరాల నుంచి ఈ కాస్టింగ్ కౌచ్ మీద చాలా మంది కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. చాలా మంది మహిళా యాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి ధైర్యంగా చెప్తున్నారు, మాకు ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి, మేము దీనికి ఒప్పుకోలేదు అనే విధంగా చాలా మంది కూడా బయటకు వచ్చి చెప్పారు. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే దీని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే సినిమా రంగంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఇలాంటివి మాత్రం తప్పవు అనే విధంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మారిపోయింది. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ గురించి తమ్మారెడ్డి భరద్వాజ్ మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్, అదే విధంగా సంచలన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కొంతమంది డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, హీరోలు కానీ ఈ విధంగా కాస్టింగ్ కౌచ్ అంటే కమిట్మెంట్ డైరెక్ట్ గానే అడుగుతారని ఇప్పటి వరకు మనందరం కూడా విన్నాం. కాకపోతే ఈయన చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు కంప్లీట్గా రివర్స్గా మారిపోయారు. మహిళా యాక్టర్లే హీరోయిన్సే డైరెక్ట్గా వచ్చి వాళ్ళే కమిట్మెంట్ అడుగుతున్నారు అనే స్టేజ్కి మాత్రం ఎదిగిపోయారనే విధంగా ఈయన అయితే చెప్తున్నాడు. ఎందుకంటే ఈ రోజులలో అదొక కామన్ పాయింట్ అయిపోయింది. సో వాళ్ళందరూ కూడా ఇది కామన్ పాయింట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనము దీనికి సిద్ధమే, మనం ఇది చేస్తే తప్ప మనకు ఆఫర్స్ రావు, మనం ఇది చేస్తే తప్ప మనము హీరోయిన్గా ముందుకు వెళ్ళలేమని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళే డైరెక్ట్గా వచ్చి కమిట్మెంట్ అడిగేస్తున్నారు. సో దాని తర్వాత వాళ్ళకు ఆఫర్స్ వస్తాయని, దాని తర్వాత హీరోయిన్గా ముందుకు వెళ్తామని వాళ్ళైతే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు రివర్స్గా మారిపోయింది. ఇప్పుడు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు అడగడం అనేది మర్చిపోయారు అందరూ కూడా. ఇక్కడ హీరోయిన్లు కావచ్చు, మహిళా యాక్టర్లే డైరెక్ట్గా వచ్చి కమిట్మెంట్ అడుగుతున్నారు అనే మాటలు మాత్రం తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పడం జరిగింది. సో దానికి కూడా అంటే తను రీసెంట్గా చెప్పిన మాటలు కాదు, సుమారుగా ఒక 6 నెలల క్రితం ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ మాటలన్నీ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్క ఇండస్ట్రీలోనే, ఓన్లీ తెలుగు ఇండస్ట్రీనే కాకుండా కోలీవుడ్ కావచ్చు, హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా హీరోయిన్లకు మాత్రం ఇదొక కామన్ పాయింట్గా, అంటే అప్పట్లో శ్రీరెడ్డి దీని గురించి పెద్ద పోరాటమే చేసింది. అప్పుడు దీని గురించి ఇంకా ఎక్కువగా బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఎక్కువగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు దీని గురించి తమ్మారెడ్డి భరద్వాజ్ ఎందుకు ఈ విధంగా అంటే అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్న కూడా ఏ విధంగా ఉందంటే, ఏంటి సార్ నిజంగా ఈ విధంగా ఉంటుందా, రివర్స్గానే హీరోయిన్సే వెళ్ళి అడుగుతారంటే, అవునమ్మా అందులో తప్పేముంది, ఇప్పుడు అందరూ కూడా అర్థమైపోయింది. అంటే నిజంగానే వీళ్ళు అడుగుతారా, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, అండ్ హీరోలు కావచ్చు, డైరెక్ట్గానే కమిట్మెంట్ అడుగుతారంటే అందులో మనం క్లారిటీగా చెప్పలేం. 10 మందిలో ఒకరు అడుగుతుండొచ్చు, 100 మందిలో 10 మంది కూడా అడుగుతుండొచ్చు. సో ఆ విధంగా వీళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో, ఈ 100%లో 10% ఏ విధంగా అయితే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అడుగుతారో, అదే విధంగా 100%లో 10% కూడా ఈ విధంగా ఉంటారు హీరోయిన్లు. వాళ్ళే డైరెక్ట్గా వచ్చి అడుగుతారు కమిట్మెంట్లు అని ఆయన అయితే చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఆయన చెప్పిన తర్వాత చాలా మంది మహిళా యాక్టర్లు కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. కాకపోతే ఎవరు ఏ విధంగా మాట్లాడినా, వ్యతిరేకంగా మాట్లాడినా, పాజిటివ్గా మాట్లాడినా కూడా ఉన్న నిజాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఎందుకంటే చాలా మంది ఈ విధంగా ఉన్నారు కూడా. ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి అడుగుతారు. ఎందుకంటే మాకు ఆఫర్స్ రావాలి, మాకు ఒక ఛాన్స్ కావాలి, మమ్మల్ని మేము నిరూపించుకోవాలి, మనకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఇలాంటివి లేకపోతే మనం సర్వైవ్ అవ్వడం కష్టమని చాలా మంది కూడా అర్థమైపోయిందని వాళ్ళు కూడా అంటున్నారు. మరి ఇలాంటివన్నీ కూడా నిజంగా ఉన్నాయంటే దానికి కూడా 50-50 ఛాన్స్ అనుకోవచ్చు. కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగలేరు, కొంతమంది కమిట్మెంట్ ఇస్తారు, కొంతమంది ఇవ్వలేరు. ఇవ్వని వాళ్ళు డైరెక్ట్గానే మేము ఇవ్వని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఇంకా మనకు ఖచ్చితంగా మనకు ప్యాషన్ ఇది, మేము చెయ్యాలి, ఖచ్చితంగా నటించాలని వాళ్ళు అనుకున్నారనుకో, వాళ్ళు దేనికైనా సిద్ధపడిపోతారు. సో మరి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందని చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు.